హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. రెగ్యులర్గా చేసినట్టు కాదు, కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. మంచి టేస్ట్ ఉంటుంది. ఎలా చేశాననేది చూసేయండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసము 1 kg చికెన్ తీసుకున్నాను. ఫ్రై కూడా నేను జాయింట్ పీస్తో చేస్తున్నాను. ఫ్రై చాలా బాగుంటుంది ఇట్లా కూడా. నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు 2 స్పూన్లు కారం పొడి. ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసేద్దాము. అట్లీస్ట్ ఒక 1 hour అయినా మ్యారినేట్ చేస్తే బాగుంటుంది. 1 స్పూన్ ఉప్పు, అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి. పెద్ద మసాలాలు ఏం లేకుండా తక్కువ మసాలాలతో ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. అలాగే ఒక 3 స్పూన్లు పెరుగు, అలాగే ఇందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా ముక్కలు పట్టించేసాము. ఘాట్లు పెట్టుకుంటాం కదా, ఈ ఘాట్లలో కొంచెం మసాలా పోయేలా మంచిగా కలిపేద్దాము. నీట్గా కలుపుకున్న తర్వాత మసాలా పేస్ట్ అంతా ముక్కలు పడిచిన తర్వాత అట్లీస్ట్ దీన్ని ఒక 1 hour అయినా పక్కన పెడదాము. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు నేను ఒక 1 kg బాస్మతి రైస్ ముందుగా 2 సార్లు కడుక్కొని నానబెట్టి పెట్టేశాను, ఒక 1/2 hour ముందుగానే. ఇప్పుడు దాన్ని వండేద్దాం. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకొని రైస్ కోసం ఒకటి వెడల్పాటి గిన్నె పెట్టేసుకుంటున్నాను. 1 kg రైస్ ఉడకడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇందులో గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2-3 స్పూన్లంత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 10 వరకు లవంగాలు, 2 స్టార్ పువ్వు, 1 స్పూన్ సాజీరా, ఒక 1/2 స్పూన్ మిరియాలు, 2 జాజి పువ్వు, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 6 రకాల ఇలాచీలు, ఒక 2 మరాఠీ మొగ్గ, ఒక 3 బిర్యానీ ఆకులు వేసేద్దాం. ఇంకా దీంట్లోనే కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగాను, అదే చేస్తున్నా. ఇవన్నీ 1 నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లోకి తీసుకున్న రైస్కి, అంటే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటరు, అది లెక్క చొప్పున యాడ్ చేస్తున్నాను నేను. వాటర్ వేసిన తర్వాత దీంట్లో 1 స్పూన్ అంత ఉప్పు. నెక్స్ట్ మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు మసిలిద్దాం దీన్ని. ఎసరో ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లో నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది యాడ్ చేసేద్దాము. ఎక్కువ సార్లు కలపకుండా ఒకసారి ఇలా నిమ్మలంగా కలుపుకొని మూత పెట్టేసి పెద్ద మంట పెట్టి ఉడికించాలి. రైస్ అంతా ఈవెన్గా అనుకొని మూత పెట్టేద్దాం. రైస్ ఇలా ఒక 90% ఉడికిన తర్వాత రైస్ అంతా ఒక లెవెల్గా అనేసుకొని దీన్ని దమ్మేసిద్దాము. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ పైన ఇప్పుడు కుంకుమ పువ్వు పాలు, ఇది ఫుడ్ కలర్ యాడ్ చేయం కదా మనము, ఓన్లీ ఇంతే యాడ్ చేసాము కుంకుమ పువ్వు ఎప్పుడైనా. అలాగే ఒక 2 స్పూన్లంత నెయ్యి, కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొంచెం రోజ్ ఎసెన్స్, ఇది కొంచెం స్మెల్ కోసం, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం సరిపోతుంది, ఒక 4-5 డ్రాప్స్ అంతా, అంతే. మంచి స్మెల్ వస్తుంది దీంతో. ఇప్పుడు దీనిపైన సిల్వర్ ఫాయిల్ పెట్టేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నిమిషాలు దమ్మేస్తే సరిపోతుంది. సిల్వర్ ఫాయిల్తో నీట్గా కవర్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు దమ్మేసిస్తే సరిపోతుంది. మూత పెట్టేసి దీనిపైన కొద్దిగా బరువు పెట్టేద్దాము. మ్యారినేట్ చేసుకున్నాము చికెన్ని. ఇప్పుడు ఆ చికెన్ని డీప్ ఫ్రై చేసేద్దాము. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ఒక బొగ్గుల్లో పోసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లో యాడ్ చేద్దాము. చికెన్ని ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెడదాం. దీన్ని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ చికెన్ ఇప్పుడు మనము మళ్ళీ ఒక ప్యాన్లో లైట్గా టాస్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, దీంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఆవాలు ఇలా చిటపటాన్ని వేగిన తర్వాత దీంట్లో ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేశాను, అవి యాడ్ చేస్తున్నా. అలాగే కొన్ని వెల్లుల్లి సన్నగా తరిగేసాను, అవి కూడా యాడ్ చేస్తున్నా. ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆనియన్ ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
కొద్దిగా అంతే. నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న కట్ట కొత్తిమీర సన్నగా కరిగేసాను, ఇది వేసేస్తున్నా. అలాగే కొంచెం పుదీనా, సన్నగా కట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిర్చి, వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో కొంచెం కారం పొడి, ఒక 1/2 స్పూన్ అంతా. వీటన్నిటిని కూడా ఒక 2-3 నిమిషాలు వేయించాలి. దీంట్లో కొన్ని వాటరు, ఒక 50 ml వాటర్ అంతే. దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ యాడ్ చేసేద్దాము. దీన్ని మొత్తం మిక్స్ చేద్దాం నీట్గా. నీట్గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ పెట్టేసి జస్ట్ ఒక 5 to 10 minutes దీన్ని ఉడికిద్దాము. ఒక 5 minutes పెట్టాను, ఉడికిచ్చేసాను. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. రైస్ దమ్ వేసాం కదా, ఎలా అయిందో చూసేద్దాం ఓపెన్ చేసి. ఇంకా అదిరిపోయింది, సూపర్ వచ్చింది, పర్ఫెక్ట్ రైస్. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చేసేద్దాము. చాలా బాగా వచ్చింది, టేస్ట్ చేసేద్దాం. ఇంకా నిమ్మకాయ పిండేసుకొని, నిమ్మకాయ కంపల్సరీ, ఆనియన్, కొద్దిగా రైతా, రైస్ అయితే సూపరు. తిందాం టేస్ట్. మాటలు సూపర్ అసలు. డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఆనియన్ ఆయిల్లో టాప్ చేసాం కదా, జ్యూసీగా సూపర్ అసలు టేస్ట్. అదిరిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.